చూడండి, ఇప్పుడు నేను చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా జీవభావం అనేది పుట్టినప్పటి నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ జీవభావం అంటే ఏమిటో కాదు, నేను ఫలానా పేరు కలిగిన వాడిని, నేను ఫలానా రూపాన్ని కలిగిన వాడిని అనే భావమే జీవభావం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మీ అందరికీ అన్వయించి చెప్పాలంటే, నేను విజయలక్ష్మిని, నేను కళ్యాణిని, నేను గాయత్రిని మొదలైన ఈ నామరూపాత్మక భావం ఉందే, ఇదే జీవభావం. ఈ జీవభావం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. దీన్ని ఎలా తొలగించుకోవాలి? ఎందుకు గురువు గారు, ఎందుకు తొలగించుకోవాలని చెప్పాను కదా. ఆ నామరూపాలు అనేవి మీ అసలైన రూపం కావు, మీ అసలైన స్వరూపం కాదు. వింటున్నారా? కాబట్టి మరి బ్రతికినంత కాలం మీరు మీ నకిలీ రూపంతోనే బ్రతుకుతారా? దాన్ని తొలగించుకోవాలి కదా. మరి తొలగించుకునే మార్గం ఏమిటి? అదే ఇందాక నేను చెప్పాను. మీరు మొదట సగుణ ఉపాసన చేస్తూ ఉండగా అంటే ఒక దేవతను ఒక రూపంలో ధ్యానిస్తూ ఉండగా కొంతకాలానికి ఏమవుతుంది, ఆ సగుణ ధ్యానం అనేది నిర్గుణ ధ్యానంగా మారుతుంది, లేదా నిర్వికల్ప ధ్యానంగా మారుతుంది. ఆ నిర్వికల్ప ధ్యానాన్ని మీరు చేస్తూ ఉండగా ఏమవుతుంది, ధ్యాత ధ్యేయము అనే ఈ రెండు వికల్పాలు లయమైపోతాయి. అప్పుడు అక్కడ కేవలం నిర్వికల్ప స్థితి ఉంటుంది. అంటే కేవలం ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది, కేవల అహం స్ఫురణ ఉంటుంది. అప్పుడు అదేమవుతుంది, అది వ్యాపిస్తుంది. వేటిని వ్యాపిస్తుంది? జ్ఞాతను వ్యాపిస్తుంది, జ్ఞేయాన్ని వ్యాపిస్తుంది. అంటే నేను విజయలక్ష్మిని అనే ఒక జీవభావం ఉంది కదా, దానిని మీ స్ఫురణ వ్యాపిస్తుంది. అప్పుడు విజయలక్ష్మి అనే జీవభావము ఎగిరిపోతుంది, లయమైపోతుంది. అప్పుడండి విజయలక్ష్మి అనే జీవుడికి ముక్తి. ఇది అసలైన పాయింట్. ఇప్పుడు అర్థమైందా? అలాగే ఈ అలాగే నిర్వికల్ప సమాధి స్థితిలో ఎప్పుడైతే మీ అహంస్ఫురణ వ్యాపిస్తుందో అప్పుడు కళ్యాణి అనే జీవభావం కూడా లయమైపోతుంది. అనురాధ, మోహన్ రావు, గాయత్రి మొదలైన ఈ జీవభావాలన్నీ కూడా ఎందులో 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 లయం అవుతాయి? ఆ అహం స్ఫురణలో, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లో లయం అవుతాయి. అప్పుడేమవుతుంది, అప్పుడు ఇంకా మీ జీవభావం అనేది లయం అవుతుంది. అంటే ఇంకా మీరు ఆ మాయలో పడరు. అంటే ఇంకా నేను కళ్యాణ్ని కదా, నేను విజయలక్ష్మిని కదా అనేటటువంటి ఇంకా భావన మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అయితే మరి నేనెవరిని అంటే అహం బ్రహ్మాస్మి, అంటే కేవలం నేను అహం స్ఫురణని అనే స్ఫురణ మాత్రమే ఉంటుంది మీకు. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన విషయము? అలాగే ఎప్పుడైతే మీలో జీవభావము లయమైపోతుందో అప్పుడు వెంటనే జగద్భావము కూడా లయమైపోతుంది. అర్థమైందా? అంటే ఎప్పుడైతే నేను ఫలానా అనే భావన నాలో లయమవుతుందో అప్పుడు నేను చూసేది ఫలానా అనే భావన కూడా లయమైపోతుంది. ఇదండి అద్భుతమైన విషయం. అప్పుడు మీ చూపు ఎలా ఉంటుంది? నేను చూసేది ఫలానా, నేను ఫలానా చెట్టును చూస్తున్నాను, ఫలానా పుట్టను చూస్తున్నాను, కొండను చూస్తున్నాను, అలా ఉండదు. దేన్ని చూస్తున్నాను? నేను ఆ పరమాత్మనే చూస్తున్నాను. నేను ఆ స్ఫురణనే, లేదా నేను ఆ అహం స్ఫురణనే చూస్తున్నాను. ఆ సచ్చిదానంద స్వరూపాన్నే చూస్తున్నాను, లేదా ప్రతి దాంట్లో నన్ను నేనే చూసుకుంటున్నాను అనే భావనే ఉంటుందండి. ఇదేనండి నిజమైన ఆత్మానుభవం. బా, ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పటికైనా అర్థమైందా లేదా? అబ్బా, ఇప్పుడు కదా, ఇప్పుడు నాకు నిజమైన సంతృప్తి. ఇంతకుముందు చెప్పినప్పుడు అర్థం కాలే ఎవరికి. ఆ అహంస్ఫురణ జ్ఞాతను వ్యాపిస్తే జీవభావం ఎగిరిపోతుంది, జ్ఞేయాన్ని వ్యాపిస్తే జగద్భావం ఎగిరిపోతుంది అని చెప్పినప్పుడు కొద్ది మందికి అర్థమైంది. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఇంకా సందేహం ఉందా? చెప్పండి. చెప్పండి. కాబట్టి చెప్పండి, మీరు ముక్తిని పొందాలంటే ఎలా సాధ్యము? ఎలా చెప్పండి. అంటే ముక్తిని పొందాలంటే ముందు మీరు మీ జీవభావం నుండి బయటపడాలి. ఎలా బయటపడతారు అంటే నేను విజయలక్ష్మిని అనే స్థానాన్ని ఒకటి వ్యాపించాలి. ఏది? అహంస్ఫురణ.
మీ అహం స్ఫురణ వ్యాపించాలి. అహం అది బ్రహ్మ. అది వ్యాపించాలి. అది వ్యాపించాలంటే మీరు నిర్వికల్ప ధ్యాన స్థితికి చేరుకోవాలి. అందుకోసమే చెప్తుంటాను, ప్రతిరోజు కూడా మీరు నిధిధ్యాసన చేయండి, నిధిధ్యాసన చేయండి అని చెప్తూ ఉంటాను. అంతేకాకుండా అది ఎలా చేయాలో కూడా నేను చెప్పాను సాధన. కాబట్టి ఇక మీదట సీరియస్గా ఉండండి. ఏమాత్రం ఇంకా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు నిధిధ్యాసన చేస్తున్నారంటే ఇంకా మీ నిర్వికల్ప ధ్యాన స్థితికి వెళ్తున్నారని దాని అర్థం. మీరు ఆ నిర్వికల్ప ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడే అక్కడే మీకు సత్యదర్శనం అవుతుంది. అక్కడే మీకు మీ అసలైన రూపము అనుభవానికి వస్తుంది. అప్పుడే మీకు మోక్షం. అంటే అప్పుడిక మీకు పునర్జన్మ అనేది ఉండదు. అప్పుడిక మీకు చావు పుట్టుకలు ఉండవు. అంతకాలము పునరపి జననం, పునరపి మరణం. కాబట్టి అందరూ కూడా తప్పించండి. ఆ నిధిధ్యాసన సాధన చేస్తూ ఉండండి. ఇది సరేనండి. ఇప్పుడు తర్వాతి శ్లోకాన్ని చెప్తాను.